హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ కేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఇంకా ఈ కేక్ చేసుకోవడానికి ఓవెన్ లేకపోయినా కూడా ఓవెన్తో పని లేకుండానే బేక్ చేసుకోవడం కూడా చూపిస్తున్నానండి. అలాగే ఎగ్లెస్ కూడా, మన ఎగ్ లేకుండానే ఎగ్లెస్లో పేస్ట్రీ కేక్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి చాలా చాలా బాగుంటుందండి. అండ్ మీరు ఒకసారి చూస్తే వెంటనే మీకు చేయాలి అనేంత ఆతృత కూడా పెరుగుతుంది. ఎలా చేయాలో చూసే ముందుగా లైక్ చేసేయండి. మరి ఇప్పుడు మనం కేక్ చేసుకోవడానికి ముందుగా, అంటే బ్యాటర్ అనేది మిక్స్ చేయడానికి ముందుగానే ఒక బౌల్ తీసుకుని బిర్యానీ వండుకుంటాం కదండి, అలాంటి గిన్నె పెద్దది పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుని ఒక 5 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇది హీట్ అవుతూ ఉంటుంది కదా, ఈలోగా మనం కేక్ కోసం పిండి అనేది కలుపుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1/2 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1/4 కప్పు షుగర్ని పౌడర్ చేసుకుంటే మనకి 1/2 కప్పు షుగర్ పౌడర్ అయితే వచ్చేస్తుంది. సో 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు చిక్కటి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. మనం పెరుగు వేసుకునేటప్పుడు అది చల్లగా లేకుండా చూసుకోవాలండి. 1/2 కప్పు షుగర్ పౌడరు, 1/2 కప్పు చిక్కటి పెరుగు, 1/4 కప్పు వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదైతే కుకింగ్ ఆయిల్ అండి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకున్నాను అనమాట. దీని ప్లేస్లో బటర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగరు అలాగే పెరుగు అండ్ ఆయిల్ 3 కూడా బాగా కలిపేసుకోవాలి. విస్కర్తో కలిపేసుకుంటే మనకి పెరుగు అనేది ముక్కల్లా లేకుండా మొత్తం అంతా కూడా బాగా ఈ విధంగా బీట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకుని 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. 1 కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలండి. ఇది లేకపోతే కాఫీ పౌడర్ కూడా వాడుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. మనకి బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే ఈనో ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ బాగా జల్లించేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటూ కనుక జల్లించుకుంటే మనకి పిండి మిక్స్ చేసుకునేటప్పుడు ఉండల్లాగా ఏమీ లేకుండా ఉంటుంది. అండ్ ఇలా జల్లించుకోవడం కూడా అందుకేనండి, ఉండలు లేకుండా మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా జల్లించుకున్న తర్వాత స్ట్రైనర్ని తీసేసుకొని స్పాచులా సహాయంతో నేను చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఎటు పడితే అటు కలిపేయకుండా దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కనుక కలుపుకుంటే మనకి ఎయిర్ గ్యాప్స్ అనేది ఎక్కువ రాకుండా కేక్ బేక్ అవుతుందండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు పాలు తీసుకుని కాచిన పాలే అండి, చల్లార్చుకుని ఉంచుకున్నాను. అందులో 1/4 కప్పు పాలు వేసుకుని ముందుగా ఇదంతా కూడా బాగా కలుపుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కదా, లేదంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అందుకోసం ఎన్ని పడతాయో అన్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నాకు ఈ బ్యాటర్ ఇంకా కాస్త ముద్దగా ఉందనిపించి ఇంకొక 1/4 కప్పు పాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసాను. మొత్తంగా అయితే 1/2 కప్పు పాలు వేసానండి. కంపల్సరీగా పాలు అనేవి చల్లార్చుకుని ఉండాలి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. అండ్ ఈ పాలు కూడా వేసిన తర్వాత ఇందాకట్లాగే మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే అండి, మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు బాగా ఫాస్ట్గా అనేది మనం చేసేయకూడదు. అండ్ స్పాచులాతో అయినా కూడా లేదంటే విస్కర్తో అయినా కూడా పైన స్లోగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది వేస్తే. ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఇలాచీ పౌడర్ అయితే వేయకండి. సో వెనిలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసాను. చూసారు కదా, మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది, మరి తిక్కుగా ఉండకూడదు, పలుచగా ఉండకూడదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలాగా కేక్ బేక్ చేయడం కోసం బేకింగ్ టిన్ ఉంటే తీసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ఉండే స్టీల్ బాక్స్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా అడుగున ఫ్లాట్గా ఉండే బాక్స్ తీసుకుని దానికి అడుగున కొద్దిగా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసానండి. దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసుకున్నాను. బటర్ పేపర్ కనుక లేకపోతే కొద్దిగా మైదా పిండి చల్లేసుకుని తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా కేక్ బ్యాటర్ మిక్స్ని, అది మొత్తం కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, పిండి వేస్తుంటే అలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అలా వస్తే కనుక మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి. మొత్తం అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బౌల్ని తీసుకెళ్ళి మనం ఇందాక ఆల్రెడీ బౌల్ని ప్రీహీట్కి పెట్టుకున్నాం కదా, అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ పైన మనం ఏదైతే కేక్ బ్యాటర్ వేసుకున్నామో ఆ బౌల్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ బౌల్ చుట్టూ కూడా మనకి ఈ బౌల్ ఆ బౌల్కి టచ్ అవ్వకుండా ఉండాలండి. చుట్టూ కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
అలా టచ్ అయితే కనుక ఒకవైపు కేక్ అనేది హార్డ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. కేక్ మనం బేకింగ్కి పెట్టిన తర్వాత ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. నేనైతే 35 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే నాకైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూసారు కదా, టూత్పిక్ కుక్ చూసుకుంటే దానికి ఏమీ మనకి ముద్దలాగా లేకపోతే కుక్ అయిపోయినట్టు. ఒకవేళ కొంచెం ఏమైనా తడిగా ఉంటే మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు మనం బేక్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే మొత్తం కుక్ అయిపోయింది కాబట్టి నేను బయటికి తీసేసుకుంటున్నాను. ఇంకా మనం కేక్ బేకింగ్కి పెట్టిన తర్వాత మధ్య మధ్యలో అంటే ప్రతి 10 మినిట్స్కి కూడా తీసి చూడొద్దండి. అలా చూడడం వల్ల ఆ హీట్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉడకడానికి ఇంకా టైం పట్టేస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఈ కేక్ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోగా మనం ఇందులోకి షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. దానికోసం స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకున్నాను. వీటితో పాటుగా ఒక 10 చెర్రీస్ తీసుకున్నానండి. చిన్నవైతే ఒక 12 వరకు తీసుకోండి. నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి 10 తీసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. ఆ చెర్రీ పీసెస్ కూడా ఇందులో వేసేసుకుని ఈ విధంగా కలిపేసి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది మరుగుతుందండి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు, జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది. చూస్తారు కదా, 1 నిమిషం పాటు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి సిరప్ని. తర్వాత వచ్చేసి మనం కేక్ సెంటర్లో వేసుకోవడం కోసం డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. నేను ఇక్కడ రాయల్ డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 500 గ్రామ్స్ ప్యాక్ అనమాట. ఇదంతా కూడా పట్టదండి, ఇందులో పావు వంత వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి కదండి, నేను అందులో ఒకటి మాత్రమే కట్ చేసుకుంటున్నాను. నైఫ్తో ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా తీసుకోవాలన్నమాట. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక హార్డ్గా ఉంటుందండి. మనం చేసుకునే ముందుగా బయట నుంచేస్తే ఆ కూలింగ్ అంతా పోయి మనకి ఈ విధంగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నైఫ్తో చిన్న పీసెస్ లాగా అంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కేక్ పైన వేసుకునే క్రీమ్ రెడీ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు నేను విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఇదైతే బయట షాప్స్లో దొరుకుతుంది. విప్పింగ్ క్రీమ్ లేకపోతే కనుక విప్పింగ్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకునే ముందుగానే ఒక పెద్ద బౌల్ తీసుకుని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి. అంటే ఈ బౌల్ పెట్టుకోవడానికి ఇలా మనం ఐస్ క్యూబ్స్ పెట్టుకుని కనుక క్రీమ్ని బీట్ చేసుకుంటే మనకి చాలా ఫ్లఫీగా ఉంటుంది అండ్ తొందరగా కరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఇది మీరు విప్పింగ్ పౌడర్ యూస్ చేసినా కూడా ఈ టిప్ని అనేది ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం బౌల్లో వేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఫస్ట్ లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ కనుక లేకపోతే విస్కర్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. చూసారు కదా, ఒక 2 మినిట్స్ పాటు నేను ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఈ క్రీమ్ వచ్చేసి ఆల్రెడీ షుగర్ కలిపిందే కాబట్టి నేను షుగర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఒకవేళ మీకు కొంచెం స్వీట్గా కావాలంటే కనుక షుగర్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. సో వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా ఈ విధంగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. మనం ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి కాస్త స్పీడ్ పెంచితే కనుక మనకి బాగా ఫ్లఫీగా వస్తుందండి. చూసారు కదా, స్పాచులాతో క్రీమ్ తీస్తూ ఉంటే పడిపోకుండా ఎలా నిలబడుతుందో, మనం బౌల్ని కూడా రివర్స్ చేసి చూసుకున్నా కూడా మనకి ఆ క్రీమ్ అనేది బౌల్ నుంచి సపరేట్ అయిపోకుండా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. మనం ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకునేసరికి కేక్ అంతా కూడా బాగా చల్లారిపోయి ఉంటుందండి. అసలు వేడి ఉండకూడదు కేక్. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని సైడ్స్ ఏమీ నాకు తెలిసి ఈజీగానే వచ్చేస్తుందండి, ఏమీ అంటుకోదు. ఒకవేళ ఏమైనా అంటుకుంటే కనుక నైఫ్తో ఒకసారి ఎడ్జెస్ అనేది రిమూవ్ చేసేసుకొని దానిపైన ప్లేట్ పెట్టి బోర్లించి పెట్టుకుంటే మనకి కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్ వేసాను కాబట్టి అంటుకోపోవడం కాదండి, బటర్ పేపర్ వేయకపోయినా కూడా మనకి నీట్గా అలానే వచ్చేస్తుంది అనమాట. చూస్తారు కదా, అండ్ ఎంత స్పాంజీగా ఉందో, చూస్తుంటే ఇలా పట్టుకుంటుంటేనే చాలా మెత్తగా ఉంది. అండ్ మీకు కూడా చూపిస్తున్నాను, చూసారు కదా, పైన కూడా కేక్ అంతా బాగా క్రాక్స్ వచ్చి బాగా బేక్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం దీనికి క్రీమ్ రాసుకునే ముందుగానే కేక్ పైన కాస్త పొంగినట్టు ఉంది కదండి, ఆ లేయర్ కొంచెం హార్డ్గా ఉంటుంది. దాన్ని నైఫ్తో సమానంగా కూడా కట్ చేసేసుకోవాలి. అంటే మనకి ఫ్లాట్గా వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని సైడ్స్ నుంచి కూడా మనం ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మనకి పైన లేయర్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది తీసి పిల్లలకి ఇచ్చేస్తే మన క్రీమ్ అప్లై చేసేలాగా వాళ్ళు తింటారు. అండ్ ఇప్పుడు ఉంది కదండి, దీన్ని మనం 2 పార్ట్స్లా కట్ చేసుకోవాలి. మనకు కొంచెం థిక్గా చేసుకుంటే 3 పార్ట్స్ కూడా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే కొత్తగా చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పి నేను 2 పార్ట్స్గానే కట్ చేసి చూపిస్తున్నాను. మనకి ఎంతవరకు కావాలనేది అక్కడ నైఫ్తో చిన్న ఘాట్లాగా పెట్టేసుకుని తర్వాత ఒక దారం తీసుకుని దాన్ని అందులోకి పెట్టి చుట్టూ కూడా
మనకి ఈవెన్గా వచ్చేలాగా దారం పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా అటువైపు ఇటువైపు రెండు వైపు దారాలు ఉంటాయి కదండి థ్రెడ్, దాన్ని పట్టుకుని లాగితే మనకి ఈవెన్గా అనేది కేక్ కట్ అయిపోతుంది స్లైసెస్ లాగా. లేదు నైఫ్తో తీయాలనుకుంటే తీసేసుకోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే అది కాస్త దిగుడుగా వచ్చేస్తుందండి. అందుకోసం ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కేక్కి క్రీమ్ అప్లై చేసుకోవాలండి. దానికోసం కేక్కి అడుగు భాగంలో పెట్టుకునే బేస్ అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను బయట కొనలేదండి. మనం ఏదైనా బర్త్డే కానీ లేదంటే అకేషన్స్కి కేక్ కటింగ్ చేసేటప్పుడు అడిగిన షీట్స్ ఉంటాయి కదా, వాటిని నేను యూజ్ చేసుకుంటానండి, ప్రత్యేకించి కొనడం ఎందుకని చెప్పి. అదొకటి పెట్టుకుని దానిపైన కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేస్తున్నానండి. ఎందుకు అంటే మనం కేక్ పెట్టుకునేటప్పుడు జరగకుండా ఉంటుంది కాబట్టి అడుగున కొద్దిగా క్రీమ్ పెట్టాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా పీసెస్, అందులోని మనకి పైన వచ్చిన లేయర్ వచ్చేసి అడుగున పెట్టుకుంటున్నాను. అంటే ఫ్లాట్గా ఉండేది అడుగున పెట్టుకొని పైన వచ్చిన లేయర్ పైకి ఉండేలా పెట్టుకున్నానండి. తర్వాత షుగర్ సిరప్ పెట్టాం కదా, బాగా చల్లారిపోయింది. ఈ కేక్ అంతా కూడా బాగా తడిచేలాగా షుగర్ సిరప్తో కోట్ చేసేసుకోవాలండి. చూస్తారు కదా, ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా విప్పింగ్ క్రీమ్ని, ఆ క్రీమ్ కొద్దిగా తీసుకుని కేక్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా మనం కేక్కి క్రీమ్ అప్లై చేసుకునేప్పుడు స్పాచులాతో అయితే కనుక కాస్త ఈజీగా ఉంటుందండి. కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్లో చెర్రీస్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ చెర్రీస్ని కూడా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పైన వేసుకోవాలండి. ఇలా చెర్రీ పీసెస్ కూడా అన్నీ కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత వాటి పైన కూడా మనం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకుని చెర్రీస్ పైనుండి కూడా వేసుకుని కేక్ అంతా బాగా అప్లై చేసుకుని సెకండ్ పార్ట్ ఉంది కదండి కేక్, అందులో అడుగుది వచ్చేసి పైకి వచ్చేలా పెట్టుకోవాలి. కట్ చేసిన పార్ట్ వచ్చేసి క్రీమ్ మీద పెట్టుకోవాలి. అలా పెట్టి మళ్ళీ దీనిపైన కూడా షుగర్ సిరప్తో బాగా తడిచేలాగా అప్లై చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా సిరప్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందాకట్లాగే విప్పింగ్ క్రీమ్ అనేది దీనిపైన యాడ్ చేసుకోవాలండి. మనం వచ్చేసి ఒక్కొక్కసారి కేక్ పెద్దదైతే 3 లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని లేయర్స్ పెట్టుకున్నా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉండాలి. విప్పింగ్ క్రీమ్ అంతా కూడా కేక్ పైన అలాగే సైడ్స్ అంతా కూడా మనం రాసుకుంటూ ఉండాలి. నేను ఇలా క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు అడుగున బేస్ అనేది పెట్టుకున్నాను కదా, అది వచ్చేసి కేక్ రోలర్ ఉంటుందండి, దాని మీద పెట్టుకున్నానంటే ఈజీగా మూవ్ అవుతుందని. ఒకవేళ అది లేకపోతే కనుక ఒక పళ్ళన్ని బోర్లించి దానిపైన ఒక ప్లేట్ పెట్టి అందులో కేక్ పెట్టి కూడా మీరు క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అప్పుడు దాన్ని ఇలా రోల్ చేసుకుంటూ ఉండొచ్చు కూడా, అలా కూడా ట్రై చేయండి. చూస్తారు కదా, ఈ విధంగా సైడ్స్ అలాగే పైన అంతా కూడా క్రీమ్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకుని ఫ్లాట్గా వచ్చేలాగా చేసుకోవాలి. మనం క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు ఫ్లాట్గా నీట్గా వచ్చేయాలంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సరిగా అవగాహన ఉండదు కాబట్టి రాదు, కాబట్టి ఇలా ఉన్నా కూడా సరిపోతుందండి. ఎందుకంటే మనం దీనిపైన చాక్లెట్ అది వేస్తాము అండ్ చెర్రీస్ అవి పెట్టుకుంటాం కాబట్టి పర్వాలేదు. సో కేక్ అంతా కూడా క్రీమ్ అనేది అప్లై చేసేసుకున్నాం కదండి, పైన సైడ్స్ కూడా అప్లై చేసుకున్న తర్వాత కేక్ పైన చిన్నగా ఫ్లవర్స్ అవి వేసుకుంటాం కదండి, దానికోసం స్టార్ షేప్లో ఉండే మామూలు తీసుకుని ఒక పాలిథిన్ కవర్కి దాన్ని పెట్టుకున్నానండి, చిన్న హోల్ పెట్టుకుని అందులో విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకుని పైన మనం టైట్గా పట్టుకుంటే, అంటే జిలేబీకి పట్టుకుంటారు కదా టైట్గా, అలా పట్టుకొని మనం పిండేసుకుంటే ఫ్లవర్లా వచ్చేస్తుందండి. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా ఫ్లవర్స్ లాగా వేసేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా కేక్ చుట్టూ కూడా అంచులు పెట్టి విధంగా ఫ్లవర్స్ లాగా వేసుకోవాలండి. అంటే మీ వీలును బట్టి చిన్నవి కావాలండి చిన్నవి, లేదంటే పెద్దవి వేసుకోవచ్చు అనమాట. మనకి ఈ మౌల్స్ ఉన్నాయి కదా, స్టార్ షేప్ అన్నాను, చాలా షేప్స్లో ఉంటాయండి, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. లేదు అంటే కనుక క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత పైన చెర్రీస్తో కూడా గార్నిష్ చేసేసుకోవచ్చు. సో అన్నీ కూడా ఫ్లవర్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటి పైన ఇందాక మనం చాక్లెట్ని కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ చాక్లెట్ని సెంటర్లో వేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా మొత్తం అంతా కూడా కొంచెం బాగా ఎక్కువగా వేసుకున్నాను. నేను తీసుకున్న డార్క్ చాక్లెట్ వచ్చేసి చేదు ఏమీ లేదండి, చాలా స్వీట్గా ఉంది, అందుకోసమే కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. అండ్ పైన వేసుకున్న తర్వాత కేక్ సైడ్స్ ఉంది కదండి, ఆ సైడ్స్ కూడా మనం ఈ విధంగా చాక్లెట్ పీసెస్ తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఆల్రెడీ కేక్ క్రీమ్ పెట్టాం కాబట్టి ఈజీగానే అంటుకుంటుందండి. ఇలా చాక్లెట్ అంతా కూడా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత పైన పెట్టుకున్నాం కదా ఫ్లవర్స్, వాటిలో చెర్రీస్ని ఇలా పెట్టుకుంటే మనకి లుక్ అంటే సూపర్ అదిరిపోతుంది. అండ్ తినేటప్పుడు ఆ చెర్రీ కూడా చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. సో చూసారు కదా, మరి
ఫైనల్గా అయితే మనకి బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. నేను మీకు చూపించలేదు కానీ కేక్ సైడ్స్ని కూడా కొద్దిగా క్రీమ్ అనేది చిన్న చిన్న ఫ్లవర్స్లా పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కూడా పెట్టి డెకరేట్ చేసుకున్నాను. ఇంకా క్రీమ్ ఉంది కదా అని ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవడానికి ముందుగా కూల్ కేక్ కాబట్టి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది, డీప్ ఫ్రీజర్లో అవసరం లేదు. సో 2 అవర్స్ తర్వాత మనం బయటికి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పటి వరకు మీకు చూపించిన మెజర్మెంట్స్తో అయితే కనుక ఒక 1/2 కిలో కేక్ అయితే వస్తుందండి. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఆ మెజర్మెంట్స్ని కాస్త ఎక్కువగా తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని బయటికి తీసేసుకుని ఫోర్క్తో ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత తింటే ఎంత బాగుంటుందండి. చాలా చల్లగా ఉండి చాలా బాగుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఫోర్క్తో పీస్ తీసుకుంటూ ఉంటే ఎంత స్మూత్గా దిగిపోతూ ఉందో. ఇది మనం ఇంట్లో ఎవరైనా బర్త్డే ఉన్నప్పుడు చేయొచ్చు, లేదంటే న్యూ ఇయర్కి చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. మరి మీరు ఎప్పుడు చేస్తున్నారనేది కామెంట్లో చెప్పి వీడియోకి లైక్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.